99 టీవీ మరిన్ని సమస్యల పరిష్కారాల కొరకు ప్రశ్నించే 99 టీవీ కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. భవిష్యత్తులో తన కార్యాచరణ సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు తనతో పంచుకున్నాయి. సార్ చెప్పండి, 99 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా 99 ప్రేక్షకులకి యజమాని మీ యొక్క ఈరోజు 99 టీవీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేశాం. వారికి నిజంగా కూడా వారు వెంటనే వెంటబడుతూనే అడుగుతూనే ఉంటాం. 100 రోజులు ఇచ్చిన 6 హామీలు కంప్లీట్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు చాలా హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చింది. వారికి మొట్టమొదటిసారిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కూడా ఇది 100 రోజులు కంప్లీట్ చేయాలని చెప్పేసి తర్వాత మళ్ళీ మాట్లాడదామని చెప్పేసి నేను అంటున్నాను. అంటే ప్రధానంగా ఏదైతే మొత్తం తెలంగాణలో అంటే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అనధికారికంగా అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సందర్భంలో ఒక బీఆర్ఎస్ నేతగా మీరు భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలనుకుంటున్నారు? ఖచ్చితంగా వాళ్ళు ఒక ఈ 6 రాస్తున్న రోజు తిరుగుతున్న ప్రజాపాలన 6 పథకాలు మాత్రమే అని చెప్పేసి 6 హామీలు అని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు ఈ 6 హామీల మీదే కాదు ఇంకా చాలా హామీలు ఉన్నాయి. కేటీఆర్ గారు కూడా 420 హామీలది ఒక బుక్లెట్ కూడా తయారు చేయడం జరిగింది. 1 by 1 మేము మాకు తెలంగాణ పౌరులు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను బ్రహ్మాండంగా పోషిస్తాం. తెలంగాణ ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. గత 10 ఏళ్ళుగా మా పార్టీ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది. ఈసారి వాళ్ళు ఇచ్చిన హామీలను ఎందుకో నమ్మారు. వాళ్ళు కూడా ఆ హామీలను పూర్తి చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళు చేయలేకపోతే తెలంగాణ ప్రజలు ఏమైపోతారో వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందో కొద్ది రోజుల తర్వాత కానీ చూసిన తర్వాత కానీ చెప్పలేం. ఖచ్చితంగా కూడా మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి 39 మంది మా శాసనసభ సభ్యులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ చాలా సీనియర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం. అది జరిగి తీరేదాకా కూడా వెంటబడతాం. గాయత్రి రవి గారు ఏదైతే ఖమ్మం పార్లమెంటుకి పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారనేది చాలామందిలో చూస్తున్నటువంటి అభ్యర్థన. దీని పట్ల మీ స్పందన ఏంటి? ఇప్పుడు దాని మీద ఎలాంటి స్పందన ఏం అవసరం లేదండి. నాకు ఏప్రిల్ 2 దాకా ఇంకా రాజ్యసభ ఉంది. ఈలోపు కేసీఆర్ గారు నేను ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారు. వారు ఏ బాధ్యత ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఆల్వేస్ ఎప్పటికి కూడా నాకు కొత్తగూడెము ఇల్లందు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఓడిపోయినప్పటికీ నా పని నేను చేశాను. ఖచ్చితంగా కూడా నాకు రెన్యువల్ ఉన్నది సార్ చెప్పారు, వస్తుందనే ఆశతో భావిస్తూ ఉన్నాం. వారు ఏ పని అప్పచెప్పినా ఏ బాధ్యత అప్పచెప్పినా సంసిద్ధంగా పార్టీ కోసం ఎప్పటికీ ఎల్లవేళ సంసిద్ధంగా ఉంటాను. ఇక్కడనే ఏదైతే మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నారు సార్, చెప్పండి ఈ యొక్క 99 యాజమాన్యానికి అట్లాగే ప్రేక్షకులకి మీ యొక్క శుభాకాంక్షలు. యాజమాన్యానికి సిబ్బంది అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు సంఘం తరఫున వారికి 99 టీవీ చంద్రశేఖర్ గారు నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయమే. ఆయనకి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు రాష్ట్రము జిల్లా తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. యూడబ్ల్యూజే టీజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ గారు ఉన్నారు సార్, చెప్పండి ప్రధానంగా మొత్తం మీడియాకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అంటే 99 యాజమాన్యానికి మీ యొక్క శుభాకాంక్షలు. 99 టీవీ ఛానల్కు నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ఛానల్ ఇప్పటికే ప్రజాదరణ పొందింది. మరింత ప్రజాదరణ పొంది మరింత వ్యూవర్షిప్ సంపాదించి ఈ రాష్ట్రంలోనే ఒక అతిపెద్ద వ్యూవర్షిప్ ఛానల్గా అవతరించాలని ప్రజల ఆలోచనలు ప్రజల సమస్యలకు ప్రతిబింబంగా ఈ ఛానల్ పనిచేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ప్రజా సమస్యల ఏజెండాగా పనిచేయాల్సిన బాధ్యత 99 టీవీ ఛానల్కి ఉందని, అట్లాగే ఇది ప్రజల పక్షాన మాట్లాడే గొంతుగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘ ఆదినారాయణ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.